వెల్కమ్ బ్యాక్ టు పిగ్ ఫార్మ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో పిగ్ ఫార్మింగ్ సంబంధించి A to Z వీడియోస్ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేశాను. ఇదే ఇన్ఫర్మేషన్ బయట మనకు 10,000 వర్త్ ఉంటుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా అందిస్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పిగ్ ఫార్మింగ్తో పాటు పికిల్ మేకింగ్, పిగ్ కుకింగ్ వీడియోస్ వస్తాయి. మీకు పిగ్ ఫార్మింగ్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దానిపై నెక్స్ట్ వీడియోలో మీకు వివరణ ఇస్తాను. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద పందుల కోసం 2 స్కీమ్స్ పెట్టారండి. ఒకటి 60 lakhs ప్రాజెక్ట్ది, ఒకటి 30 lakhs ప్రాజెక్టు. 60 lakh ప్రాజెక్ట్కి 50% సబ్సిడీ, అంటే 30 lakhs సబ్సిడీ వస్తుంది. 30 lakhs ప్రాజెక్ట్కి 15 lakhs సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీస్ అనేవి 2 times వస్తాయి. మనము కన్స్ట్రక్షన్ లెవెల్లో ఫస్ట్ సబ్సిడీ పడుతుందండి. అంటే 30 lakhs సబ్సిడీకి 15 lakhs సబ్సిడీ ఫస్ట్ టర్మ్లో పడుతుంది. మిగిలిన 50 lakhs ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అయిందని మనకు దీన్ని మానిటరింగ్ కోసం స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ ఉంటుందండి. అవి రిపోర్ట్ ఇస్తే 1 yearలో మిగిలిన అమౌంట్ పడతాయి. 30 lakhs ప్రాజెక్ట్ వచ్చేసి 15 lakhs సబ్సిడీ. ఫస్ట్ టర్మ్లో 7.5 lakhs కన్స్ట్రక్షన్ స్టేజ్లో పడుతుందండి. మళ్ళీ తర్వాత 1 yearలో మిగిలిన 7.5 lakhs పడుతుంది. ఈ స్కీమ్ని మనం ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోమండి. ఆఫ్లైన్ అంటే ఎలాంటి అప్లికేషన్ లేవు. ఎవరైనా అలా ఫ్రాడ్గా మీకు చెప్పినా కానీ మీరు నమ్మకండి. ఈ స్కీమ్ అప్లికేషన్లో సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి పైరవులు నడవాయండి. ఈ స్కీమ్కి మనం ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ 60 lakhs ప్రాజెక్ట్కి 1 acre ల్యాండ్ ఉండాల్సి ఉంటుందండి. అదే 30 lakhs ప్రాజెక్ట్కి అయితే 20 గుంటలు ఉంటే సరిపోతుంది. ఓన్ ల్యాండ్ లేకపోతే లీజ్ ల్యాండ్ అయినా పర్లేదు. లీజ్ అగ్రిమెంట్ 7 years మినిమం ఉండాలండి. అలా అయితే మనం సేఫ్. ప్రాజెక్ట్ కూడా అలానే ఎలిజిబుల్ అవుతాము. చేసుకోవాలంటే ఫస్ట్గా ల్యాండ్ డాక్యుమెంట్స్, తర్వాత బ్యాంక్ నుంచి కన్సర్న్ లెటర్ అండి. కన్సర్న్ లెటర్ అంటే మేము వీళ్ళకు లోన్ ఇస్తాము అని ఒక లెటర్ ఇస్తారు బ్యాంక్ నుంచి. ఆ లెటర్ ఉండాలి. ఆ లెటర్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఒకటి మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మెయిన్ అండి. ప్రాజెక్ట్ రిపోర్టు ప్లస్ మనది బ్యాంక్ మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ విధానం బట్టే వీళ్ళు చేయగలుగుతారని నమ్మి మనకు కన్సల్ట్ లెటర్ ఇస్తారండి. దాని తర్వాత లోకల్ వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ నుండి సర్టిఫికేట్ అండి. వీళ్ళకి దీనిపై నాలెడ్జ్ ఉందని ఒక సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వెబ్ పోర్టల్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన 1 to 2 monthsలో మనకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మన బ్యాంక్ మనకు లోన్ రిలీజ్ చేస్తుంది. మనం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఫస్ట్ సబ్సిడీ 60 lakh ప్రాజెక్ట్కి ఏమో 15 lakhs, 30 lakh ప్రాజెక్ట్కి ఏమో 7.5 lakhs రిలీజ్ అవుతాయండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 100 sows and 10 boars అంటే 100 ఆడపందులు, 10 మగ పందులు. వాటికి సంబంధించిన సెట్ కన్స్ట్రక్షన్, పిగ్లెట్స్, బ్రీడింగ్ కాస్ట్, అదర్ కాస్ట్ అన్ని దీనిలో చేశారు. 50 sows ప్లస్ 5 boars అనేది నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ శాంక్షన్ చేశారండి. అది ఇంకో డాక్యుమెంట్లో ఉంది. ఏం లేదు, దీనిలో బై 2 వేసుకుంటే మనకు ప్రాజెక్ట్ కాస్ట్ అయినా కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ అయినా వస్తాయి. సబ్సిడీ అమౌంట్ కాకుండా మిగిలిన అమౌంట్ మనం ఓన్గా ఫండింగ్ చేసుకోగలిగితే లోన్ ఏం అవసరం లేదు, మన ఓన్ మనీతో కూడా చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, మీకు పిగ్గరీలో ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫైనాన్షియల్లీ కూడా అంతా తట్టుకోలేమనుకుంటే చిన్నగా పిగ్గరీ ఫామ్ అనేది చిన్నగా మన ఓన్గా స్టార్ట్ చేసుకోవడానికి బెటర్ అండి. మనం పందులు అనుకుంటాం కానీ పందులు అనేవి చాలా కష్టం కూడుకున్న పని. అంటే మనం డ్రై ఫీడ్ పై మెయింటైన్ చేస్తే చాలా కష్టం కూడుకున్న పని ఉంటుంది. మనం ఇంకా హోటల్ వేస్టేజ్ మెయింటైన్ చేస్తే కొంచెం సస్టైన్ కావచ్చు. ఏదైనా లాభదాయకమైన పనే, కానీ దాని అనుభవం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలండి. మనకి ఇంకా ఈ డ్రై ఫీడ్ ఏంటి, హోటల్ వేస్టేజ్ ఏంటి, వీటిని యూజ్ చేసి ఎలా మనం పందులు పెంచడం అనే వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై ట్యాప్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.